శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సవిత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పెనుకొండ మండలం మునిమడుగులో శ్రీరాముని దేవాలయంలో పూజల అనంతరం ఆమె ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 5 ఏళ్లలో పెనుకొండలో వైసీపీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని, టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి మాత్రమే కనబడుతోందన్నారు. ఒక వలసపక్షి మాజీ మంత్రి శంకర్ నారాయణ కోట్లు దోచుకుని వెళ్లిపోయాడు, ఇంకో వలసపక్షి ఉషశ్రీ దోచుకోవడానికి వచ్చిందని ఆమె విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో తాను విజయం సాధిస్తానని సవిత ధీమాను వ్యక్తం చేశారు. పట్టాల రవీంద్ర గారు కావచ్చు, సునీతమ్మ పార్థసారథి గారు కావచ్చు, ఎప్పుడు మేము ప్రచారం మొదలుపెట్టినా మునుమడుగు గ్రామం నుంచి మొదలు పెడతాం. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మేము ప్రజల్లోకి వస్తుంటే మీ తండ్రి గారు ఈ పని చేశారు, మీ తండ్రి గారు కరెంట్ ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు, పట్టాల రవీంద్ర గారు అభివృద్ధి చేశారు, పార్థసారథి గారు అభివృద్ధి చేశారు, ఇక్కడి నుంచి మాజీ జెడ్పీటీసీగా ఎంపీటీసీగా వెంకటరాముడు గారు అనేక సేవ